వేదావతి తన కొడుకుల దగ్గరికి వచ్చి ఎందుకురా అన్నయ్య విషయం నా దగ్గర దాచిపెట్టారు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ వాళ్ళ అన్నయ్య ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో నర్మద అక్కడికి వచ్చి ఏంటత్తయ్య జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు దాని గురించి తవ్వి మళ్ళీ బావగారిని ఎందుకు బాధ పెట్టడం చెప్పండి అత్తయ్య, మీరు బాధపడి మళ్ళీ బావగారిని బాధ పెట్టినట్టు ఉంటుంది. మావయ్య గారు చెప్పారు కదా బావగారికి మంచి సంబంధం చూద్దామని, అలాగే ఆ సంబంధం చూసి మనం బాగా పెళ్లి చేసి వాళ్ళిద్దరిని సంతోషంగా ఉంచుదాం అత్తయ్య, బావగారు కూడా చాలా సంతోషంగా ఉంచుదామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి మాత్రం చాలా కోపంగా అక్కడ ఉన్న నర్మదాని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం అవునత్తయ్య, బావగారు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మందే కదా, మనం ఎలాగైనా సరే బావగారికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి ఘనంగా చేద్దాం అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం నవ్వకుండా చాలా కోపంగా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన నర్మద మాత్రం ఏంటత్తయ్య మీరు ఇలా ఉన్నారు, ఇలా ఉంటే చాలా బాగోలేదు తెలుసా, అస్సలు ఏమీ బాగోలేదు, చూడండి మీ కళ్ళు చూడండి లోపలికి ఎలా వెళ్ళిపోయాయో, అస్సలు ఏమీ అందంగా లేరు తెలుసా, మీరు ఇప్పుడు ఎంత అందంగా ఉండేవారో ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా ఉన్నారో చూడండి, ముద్దొచ్చే వాళ్ళు కూడా ముద్దుగా లేరు, మీరు కాస్త నవ్వండి అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది. అది చూసిన నర్మద అయితే అబ్బా అత్తయ్య ఎంత బాగా నవ్వుతున్నారో మీరు, ఇప్పుడు చూడండి ఎంత బాగా ముద్దొస్తున్నారో, మిమ్మల్ని చూస్తుంటేనే అందగత్తెలా అనిపిస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి ఇంకా నవ్వుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం మా అత్తయ్య బంగారం అని చెప్పేసి అయితే దిష్టి తీస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నవ్వుతూ అలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.